సిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషహరా కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. రెండో చరణం కూడా పాడుకున్నాం. దోషము చేసినది నేనే కదా, మోసపులో బ్రతికినది నేనే కదా, మోసిటివా నా శాప భారం. దోషము చేసినది నేనే కదా, సిలువలో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. మోసిటివా నా శాప భారం, మోసిటివా నా శాప భారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మదినసుగడిన ప్రభుడు వనియు నమ్మితి నీ పాదములను. వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవనియు. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ
యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా. అలాగే కళ్ళు మూసుకొని, అవునయ్యా, నా కొరకు సిలువలో నా పాపమును భరించి, నా దోషమును భరించి, నా కొరకు గొప్ప రక్షణను సిద్ధపరిచిన, పాప క్షమాపణను సిద్ధపరిచిన ప్రభువా, నీ రక్తము కార్చి ఉండకపోతే నేను ఇంకనూ ఈ రోజున నా పాపములోనే ఉండి ఉండును, నరక పాత్రుడుగానే మిగిలి ఉండును. పాపములు క్షమించి పరిశుద్ధుడిగా చేయుటకు, పరలోక వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దుటకు ఈ లోకంలోనికి వచ్చి పానార్పణము చేసిన ప్రభువా, శిలువ యాగము చేసిన క్రీస్తు, మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి, అపవాదిని ఓడించి మృత్యుంజయుడమైన పునరుద్ధరణా నీకు వందనములయ్యా. జీవము గల దేవుడిని మేము ఆరాధించుచున్నామన్నా విశ్వాసము, కృతజ్ఞత మాకు దయచేయము. మమ్మల్ని ఆదరించడానికి, మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన ప్రభువా, ఆ పరిశుద్ధాత్ముడి సన్నిధిని ఈరోజు ఆవరణలో మేము అనుభవిస్తూ ఉండగా ప్రతి హృదయాన్ని స్పందించము, ప్రతి వ్యక్తిని దర్శించము. ఎవరు ఏ స్థితిలో నీ ఆవరణలో అడుగుపెట్టి ఉన్నారో, ఏ దిగులు, ఏ చింత, ఏ ఆతృత, ఏ యాంగ్జైటీ, ఏ డిప్రెషన్, ఏ నిరుత్సాహము, ఏ కృంగుదల, ఏ సమస్య, ఏ ఇబ్బందులు, ఏ అనారోగ్యాలు, ఏ బలహీనతలు, ఏ సంకటాలు, ఏ మానసికమైన ఒత్తిడులతో మేమున్నామో నీకు బాగా తెలుసయ్యా, బాగా తెలుసయ్యా. ప్రతి ఒక్కడూ ఏదో రీతిగా వేదనలో ఉండటం, సమస్యలలో ఉండటం, నీ మాట వినని మూలాన, నీకు లోబడని మూలాన అంతకంతకి అధోగతికి దిగజారిపోవటం మేము చూస్తుండగా, అయ్యా ఇశ్రాయేలు, నేడు నీవు నా మాట వినని ఎడల నీకెంతో మేలు అన్న మాట ప్రకారం ఈ ఆవడలో వచ్చిన మమ్మల్ని అందరినీ పేరు పేరున ఎరిగిన దేవా, పేరు పెట్టి పిలిచేదేవా, నీ మాట వినటానికి ఇదిగో ప్రభు దాసుడను, నీ చిత్తము చప్పున జరుగునుగా కానడానికి నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని మా హృదయములను తెరచి మా చెవియొగ్గి ఈరోజు మా కొరకు నీవు కలిగి ఉన్న తలంపులను, మా కొరకు నీవు కలిగి ఉన్న ఆలోచనలను మేము ఎరుగుటకు సహాయము చేయము. ఆదివారపు ఆరాధనగా, ఆచారముగా వచ్చిపోవారిగా కాక అంతరంగాలను నీ సన్నిధిలో కుమ్మరించుకునడానికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. సామెతల గ్రంథం ఉందండి, 11వ అధ్యాయం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును, దొంగ త్రాసు యెహోవాకు హేయము. సరైన గుండు ఆయనకిష్టము,
యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును. కొండిగాడే తిరుగులాడు వాడు పరులు గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతిని దాచును. ఎదుటి వాని కొరకు పోటబడిన వాడు చెడిపోవును, పోటబడనొప్పని వాడు నిర్భయంగా ఉండును. దయగలవాడు తనకే మేలు చేసుకును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయవాడు తన మరణమునికే చేయును. నిశ్చయముగా భక్తిహీనుడికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరువానికి కీడే మూడును. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుదామండి. నీతిమంతుల భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయంగా ప్రతిఫలం పొందుదురు కదా. దేవుడి వాక్యం మనం వెనికిలో దీవించును గాక. ఆమేన్. ఏం చదివారు? చదువుతుండగా ఏ విషయం ఎక్కువ కనపడింది ఇక్కడ? నీతిమంతులు, భక్తిహీనులు. నీతిమంతులు, భక్తిహీనులు. నీతిమంతులు యథార్థపరులు, భక్తిహీనులు నీచులు. రెండు రకాలు, నీతిమంతులు, భక్తిహీనులు. మనం నీతిమంతులమా భక్తిహీనులమా? చూసారా, దమ్ము లేదు చెప్పడానికి. మనం నీతిమంతులమా భక్తిహీనులమా? నీతిమంతులకి సబ్స్టిట్యూట్ వర్డ్ ఏంటంటే యథార్థపరులు. నీతిమంతుడు ఒక్కడనూ లేడు, అందరూ పాపము చేసి దేవుని ఇచ్చి మహిమను పోగొట్టుకున్నాడు. కానీ క్రీస్తు రక్తములో కడగబడిన వాడు ఎవడవుతున్నాడు? నీతిమంతులు అవుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. బైబిల్ తిప్పుతూనే ఉండాలి మీరు, మీ బైబిల్ తిరగాలి. పేజీలు తిప్పండి, అంటుకుపోయి ఉన్నట్టుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? భక్తిహీనులు, అన్యాయస్తులు, పాపులు, నీచులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను,
దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. పెద్ద లిస్టే ఉంది. జారులు ఏంటండి, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, ఇవన్నీ కూడా ఒక సెట్. సెక్షువల్ పాపాలకు చోటిచ్చేవారు. పోర్నోగ్రఫీ, సేమ్ సెక్స్ సెల్ఫ్, అది పెద్ద పాపం కాదనుకుంటున్నారు. ఇది చాలా నీచంగా దిగజారిపోతున్నారు మానవ జాతి. సెక్షువల్ థాట్స్, వివాహమునకు బయట ఎటువంటి తప్పైన సంబంధం ఉన్నా అది దేవునికి అసహ్యం. అది వ్యభిచారం, అది జారత్వం, అది తలంపులో, ఆలోచన శైలిలో అయినా, క్రియలలోనైనా, మాటలలోనైనా, స్పర్శలోనైనా అపవిత్రమైన ఆలోచనలకు చోటిచ్చిన వాడు నీచుడు, భక్తిహీనుడు, భక్తిలో దిగజారిపోయిన వాడు. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని లేకపోతే ఒక పురుషుని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేయుచున్నాడు. ఈ రోజున వ్యభిచార తరమని పిలువబడుతున్నాడు. నో మోరల్స్. ఒకవేళ అలాంటిది ఏదైనా పోర్నోగ్రఫీకి బానిసలుగా ఉన్నవారు సెల్ ఫోన్ని వాడుతున్నారంట. మీరు వాక్యం వినటానికి వాడకుండా దేనికోసం వాడుతున్నారు? అందులో ఉన్న పనికి మాలిన సైట్స్లోకి వెళ్తున్నారా? వాటిని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారా? ఏంటంటే కొన్ని ఏమంటారు, ప్రొహిబిటెడ్ సైట్స్ ఉంటాయి. అవి నువ్వు అన్లెస్ యూ సబ్స్క్రైబ్ చేస్తే కానీ, నీ పేరు, ఊరు, నీ సంగతి చెప్తే కానీ అది నీ ఓపెన్ అవ్వదు. అది నువ్వు ఓపెన్ చేసావంటే గంటకి నీకు పంపుతూనే ఉంటుంది. అది ఏంటి? చెత్త. ఏంటండి? సో మెనీ పీపుల్ ఆర్ అడిక్టెడ్. సెల్ ఫోన్ని బెట్టింగ్కు వాడుతున్నారు మనుషులు. సెల్ ఫోన్తో దేవునితో సహవాసం చేయొచ్చు, దేవుని వాక్యం వినొచ్చు, దేవుని పాటలు వినొచ్చు, ఇతరుల కొరకు ఫోన్ చేసి దేవుని నామంలో ప్రార్థన చేయొచ్చు. అందుకు వాడుతున్నాం మా సెల్ ఫోన్లన్నీ. మాకు నియర్లీ 12, 13 ఎన్ని సెల్స్ ఉన్నాయి? 14, 15 ఎన్ని సెల్స్ ఉన్నాయి? 10 ఎన్ని సెల్స్ ఉన్నాయి? మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయి అంటే ఫోన్ కాల్ సెల్స్ 20 సెల్ ఫోన్లు మేము ప్రేయర్ కోసం వాడుతున్నాం, వాట్సాప్ మెసేజ్ల కోసం వాడుతున్నాం. వేల మంది ప్రార్థనా భారాల కొరకు ప్రార్థించే ప్రార్థనా వీరులు ఉన్నారు. వాట్సాప్లు చెక్ చేసి వాటి కోసం ప్రార్థించే ప్రార్థనా సేవకులు ఉన్నారు. ఎందుకోసం వాడుతున్నారు మీ సెల్ ఫోన్ని? దేవుని కోసం వాడండి. సెల్ ఫోన్ తప్పు కాదు, వాడే విధానంలో తప్పు. ఏది తప్పు కాదు, దాన్ని ఎలా వాడుకుంటున్నామో అది తప్పు. సెక్స్ అనేది హోలీ, అది పరిశుద్ధంగా దేవుడు చేసింది. దట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ మ్యారేజ్ బాండ్, వివాహమైన దంపతుల మధ్య తప్ప వివాహేతరమైనది ప్రతిదీ అపవిత్రతే. ఇంకొక సెట్ ఉంది అక్కడ. దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను. దొంగలు, లోభులు, పిసినిగొట్టోళ్ళు అంతా నాకే కావాలి. తాగుబోతులు పరలోకి వెళ్ళడం ఎక్కడుంది అని అడుగుతారండి కొంతమంది. ఇక్కడుందని చెప్పండి మీకు అనుమానం ఉంటే. మీరు తాగుబోతులకు ఉంటే చూడండి. అది ఏం తాగుబోతులు? మొన్న అనాథాశ్రయానికి వెళ్తే ఒక ముసలమ్మ అక్కడ ఉంది. అందరి పిల్లలకి పెళ్ళి అయిపోయినాయి అయ్యా, ఒకే కొడుకు అయ్యా. మరి ఎందుకు వచ్చావమ్మా? నా భర్త చనిపోయాడయ్యా, ఇక నన్ను ఎందుకు, నేను అందరిని వదిలేశారయ్యా, నేను ఎక్కడికి వచ్చాను. మరి నీ కొడుకు చూసుకోడా? ఆడు కొంచెం ఏంటన్నాడు, మందు, మంచి మాట చెప్పిందా, తన్నీ కేసు అంట. ఏం కేసు? తన్నీ కేసు అంటే తన్నీ కేసు కాదు. తమిళ్లో తన్నీ అంటే సారాయి అన్నమాట. మన ఆంధ్రాలోనేమో మందు. ఈ అబ్బాయికి కొంచెం మందు తీసుకుంటున్నాడయ్యా అంటే, తీసుకోండి ఏమో మంచిదే కదా ఆరోగ్యం అన్నాను. నేను ఆ మందు కాదయ్యా. ఏంటండి మరి పెట్టుకుంటారు మనోళ్ళు పేర్లు. మందు కాదది, మందు బాగు చేసేది, ఈ మందు పాడు చేసేది. ఇక్కడేమో తన్నీ అంటారు. తన్నీ గుడికిరా అంటే తన్నీ గుడికి చల్లరాగప్ప.
நிறையா தண்ணி குடித்தா கிட்னியில் கல் இல்லாமல் இருக்கும், நல்ல ஹெல்த்துக்கு நல்லது, கொடுக்கட்டும். நல்லா 5-6 டம்ளர் குடிக்கிறான், கொடுக்கட்டும். அல்ல, அந்த தண்ணி இல்லைங்க. ఎంత తన్ని తాగుబోతుడు. ఇప్పుడు తాగుబోతులు అందరూ మారుమనసు పొంది డ్రగ్ అడిక్ట్స్ అయ్యారంట. ఏంటంటే తాగుబోతులు మారుమనసు పొంది ఏమయ్యారు? డ్రగ్ అడిక్ట్స్ అయ్యారు. అంతసేపు మేము తాగలేము, ఒక్క పొడుచుకుంటాము, లేకపోతే అని పీల్చుకుంటాము, ఇక కిక్ వచ్చేస్తుంది మాకు అని చెప్పి ఇవాళ ఎంత నీచ స్థితికి దిగజారిపోతున్నారు. దోచుకునేవారు, దూషకులు. దూషకులు అంటే అర్థం ఏంటంటే తెలుగులో చెప్పండి. తిట్టుకునేవారండి. మనకు దూషించొద్దు అనం, తిట్టుకున్నారు. పొద్దున్న లేస్తే భార్యాభర్తలు ఏం చేస్తుంటారు చెప్పడమ్మా? తిట్టుకుంటూనే ఉంటారు. తిట్టడానికి ధైర్యం లేకపోతే ఏం చేస్తారు తెలుసా? సణుక్కుంటూ ఉంటారు. సణుగుడు. ఇంకోటి ఏంటి దాని జత? గొనుగుడు. సణుగుడు అంటే గట్టిగా చెప్పేది, గొనుగుడు అంటే లోపట తిట్టుకునేది అన్నమాట. శనిగ సంహారకుడి చేత అనేకులు మరణించడం దేవుని వాక్యం సెలవిస్తుంది. అది కూడా తప్పేనా? నీ నోట్లో నుంచి కృతజ్ఞతా వచనమే రావాలి కానీ దూషణ వాక్యాలు రాకూడదు. ఆ పల్లెటూరులో కోపం వస్తే కూడా తిట్టాలనుకున్న వాళ్ళు కూడా ముసలమ్మలు ఎట తిట్టేవారు తెలుసా? నీ కడుపు చల్లకుండా అని తిట్టేవారు. అంటే నీ కడుపు తిట్టునట్టే ఉంది కానీ ఆ తిట్టులో ఏముంది? చల్లగా ఉండా. నీ తెలివి తెల్లారిపోను అంటే ఏ తెలివే లేదు నీకు తిట్టడం కంటే. నీ తెలివి తెల్లారిపోయింది, అయిపోయింది, పోరాటం, ఇంకా వదిలిపెట్టా తెలివి అని అన్నమాట. ఏంటంటే దేవుని నామంలో మనం స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత వచనాలు రావాలి, శాపము రాకూడదు, ఆశీర్వాదమే రావాలి. నాలుకతో ఆశీర్వాదము శాపము రెండు రావండి. 2 నాలుకలు లేవు మనకి. పాముకి ఎన్ని ఉంటాయి? ఇక్కడ హల్లెలూయా ఇంటికి వెళ్తే బూతు మాటలు మాట్లాడే వారికి ఎన్ని నాలుకలు ఉన్నాయన్నమాట? 2 నాలుకలు ఉన్నాయి. దూషకులు ఇంకెవరండి? దోచుకొనువారు. మనుషుల్ని దోచుకోవటమే ఒక్కొక్కడు. దేశ నాయకులు దోచుకుంటారంట. దేన్ని దోచుకుంటారండి? ముంబైలో నేను 1986లో సిటీ బస్సులో పోతుంటే ఆమ్స్టర్డామ్ పోవటానికి ఆ బస్సులో ఎక్కితే పిక్ పాకెటర్స్ ఎంత షార్ప్గా ఉండేవాళ్ళంటే ఆ గట్టిగా ఇరుగ్గా ఉన్న స్థలంలో అట్లా కర్చీఫ్ వేస్తారు ముఖం మీద, అది ఇట్లా తీసుకునేటప్పటికి బెండ్లో గొలుసు ఉండదు. ఇది వేసేటప్పటికి ఇది వెళ్ళిపోయింది అంతే. నేను సంచి పట్టుకొని వెళ్తున్నాను, ఒక్క స్టాపే, విదిన్ 5 minutes నెక్స్ట్ స్టాప్. సంచిలా పట్టుకున్నాను, ఎక్కువ మంది మనుషులు ఉన్నారు, సంచి బరువుగా ఉంది. ఏంటి నా సైడ్ లైట్గా ఉన్నది బరువుగా ఉంది అంటే ఆ ఇరుకు నొక్కేస్తున్నారు అనుకున్నా. బస్ స్టాప్ వచ్చింది, దిగిపోతుంటే సంచి లైట్ అయిపోయింది, వెయిట్ తగ్గిపోయింది. కూర్చుందామని టన్ తీసేటప్పటికి కట్ చేసేస్తుంది. వాడు లాగిపెట్టి ఒకడు ఇంకొకటి కట్ చేసి దాంట్లో ఉన్న పౌచే తీసేసాడు. మనుషులే ఇంత పెద్ద దొంగలు. ఈ దొంగలకు నాయకుడు ఎవరు? ఎవడండి పెద్ద దొంగ? వాడు దొంగ. తెలీదా బైబిల్? దోచుకునేవాడు ఎవడండి? సాతాను. దేవుని వాక్యం వినేటప్పుడు ప్రతి మాట చాలా అవసరమైంది. అందరికీ అన్నీ కాకపోవచ్చు, కొందరితో దేవుడు కొన్ని మాటలు స్పెసిఫిక్గా మాట్లాడతాడు. ఆ మాట నీ మనసులో పడకుండా సాతాను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మీ గురి తప్పనివ్వకండి. సో ఇంట్రడక్షన్ మెసేజ్లోకి వెళ్ళా మిమ్మల్ని ముందు ట్యూన్ చేసుకుంటున్నా. ఓకే, ఇంతకీ మనం నీతిమంతులమా భక్తిహీనులమా ఆ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చామండి. మనం ఇందులో ఈ గుణగణాలు ఏమైనా ఉంటే నీతిమంతుల, వారు పాపుల, అన్యాయస్తుల, లేక నీతిమంతుల, అపవిత్రుల, దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. మనలో కూడా
ఇంకా పెద్ద చాప్టర్ ఉంది. మీరు చదువుతుంటూ కూర్చుంటే 7వ అధ్యాయం 21వ వచనంలో మార్కు సువార్త 7:21. ఒకవేళ మీలో ఇందులో ఎవరన్నా పట్టుబడకపోతే, ఈ తప్పులేమీ లేకుండా మీరున్నామని మీరు పరిశుద్ధులు అనుకుంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 21 కూడా చదువుదాం. చూడండి, మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ నేను చెప్పాలా? మీకు తెలుసా? అసలు అలాంటి ఏంటంటే అది అర్థం కాలేదు. మాకు పకోడీలు తెలుసు, గారెలు తెలుసు, బూరెలు తెలుసు, మాకు లినిన్ డ్రెస్సులు తెలుసు, ఏమంటారు పట్టు తెలుసు, కాశ్మీర్ సిల్క్ తెలుసు. ఏంటంటే గమ్మత్తుగా ఉన్నాయి. అస్సలు తెలియదు కదా. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, జారత్వములు, దొంగతనములు, దురాలోచనలు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. ఎక్కడున్నాయి అన్నీనో? హృదయం లోపలే ఉన్నాయి. లోపల నుండియే బయలుదేరి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? మోకాళ్ళుని ప్రార్థించేవాడు, దేవుని వాక్యాన్ని పఠించి అద్దములో తన ముఖాన్ని చూసుకున్నట్టు దేవుని వాక్యాన్ని హృదయానికి అనునయించుకొని తన స్థితిని గ్రహించుకునేవాడు. మీలో కొందరు, మళ్ళీ అక్కడికి వెళ్ళండి, మీలో కొందరు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మూసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10 చదివేశాం. తర్వాత మీలో కొందరు అట్టివారై ఉంటేరి కానీ, చదవండి, అందరు చదవండి, మంచిదే. హల్లెలూయా, హల్లెలూయా. మీలో కొందరు అట్టివారై ఉంటేరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు నీతిమంతులా కాదా మీరు? లోకంలో రెండే తెగలండి, కడగబడిన పాపులు, కడగబడని పాపులు. మీరు కడగబడిన పాపులా, కడగబడని పాపులా? దేంతో కడుక్కున్నారు? సర్ఫా ఏంటండి? క్లీనింగ్ రోషన దేంతో కడిగారు? యేసు రక్తము ప్రతి పాపమును నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఈ లిస్టులో ఉన్న ఏ పాపమైనా సరే, ఇంతకంటే ఘోరమైన నీచమైన పాపమైనా సరే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆ అనుభవం మీకుందా? క్రీస్తు రక్తములో కడగబడ్డారా? అంటే మీ పాపములు ఒప్పుకోవటం మన పని, కడగటం ఆయన పని. నువ్వు నీ పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి నీ తప్పును ఒప్పుకుంటే ఆయన దాన్ని వెంటనే కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు అన్నాడు, నువ్వు కడగటం ఏంటంటే నేను కడగకపోతే నీవు నాకు పాత్రుడను కాదు అంటే, అయితే నన్ను పూర్తిగా కడుగు అన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, జ్ఞాపకం ఉందా? స్నానం చేసిన వాడికి
పాదాలు కడిగితే చాలు. అంటే ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత, ఒకసారి మన పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ పాపిని 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 అనాల్సిన అవసరం లేదు. ఒకసారి నీవు అడిగిన పాపాన్ని క్షమించాడు. ఇంకొకటి యేసు ప్రభు చేసే గొప్ప సంగతి ఏంటంటే పాపము చేయకుండా మనకు శక్తినిస్తాడు. ఆయనతో మనం సహవాసం చేస్తే, ఆయనతో మనం ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థించే అనుదిన సహవాసం చేసేవారు శుద్ధ హృదయాన్ని కాపాడుకోగలుగుతారు. కానీ మనం నడత పాదాలు ఎందుకు కడుక్కోవాలంటే, ఇంతకుముందు పూర్వదినాల్లో గుమ్మల్లో నీళ్లు పాదాలు కడుక్కోకుండా లోపలికి వచ్చి రానిచ్చేవాళ్ళు కాదు. కరోనా వచ్చినప్పుడే కాదు, ఎప్పుడూ ఉండేది ఆ పద్ధతి. ఇప్పుడు అందరూ షూలు వేసుకొని సాక్స్ వేసుకొని కొంత అవాయిడ్ చేసిన మూలాన, ఇప్పుడు అంతా వెస్ట్రన్ కల్చర్ వచ్చిన మూలాన పూర్తిగా మానేశాం. కానీ పాదాలు నడతను చూపిస్తున్నాయి. అనుదినము మనం నడుస్తున్నప్పుడు, రక్షించబడ్డ తర్వాత కూడా ఈ లోకంలో నడుస్తున్నాం. ఈ లోకమంతా ఒక పెంట కుప్ప. ఏంటది చెప్పండి, కొంచెం చూద్దాం. అయ్యయ్యో అట్లా అనకండి అంటారా ఏంటి? ఈ లోకమంతా ఒక, కొంతమంది ఒప్పుకోవట్లే, ఈ లోకమంతా ఒక, నిజమేనా? నిజమేనమ్మా? బంగారపు కొట్లో ఉన్నాయన్నీ, బట్టల షాపులో ఉన్న వస్త్రాలన్నీ నిజమేనా? టీవీలో వచ్చే రంగులు 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 కలర్ టీవీలో వచ్చే బొమ్మలన్నీ వెంటకుప్ప, అవునా? ఏంటో కొంతమందికి అనుమానంగా ఉంది. పౌలు అన్నాడు, సమస్తము పెంటగా ఎంచుకొని క్రీస్తు కొరకు నేను ముందుకు సాగుతున్నాను. మనకు తెలియకుండానే మనం ఒక సిగరెట్లు తాగే వాళ్ళ షెల్స్ ఉన్నాయండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో. ఎక్కడ పడితే అక్కడ తాగటం లేదు కాబట్టి భారతదేశంలో అదొక మంచి పని చేశారు మన దేశం. హల్లెలూయా. ఒకప్పుడు బస్సుల్లో ప్రయాణం చేయడానికి భలే బాధపడేవాడిని. పక్కన సిగరెట్ తాగేవాడు వచ్చేవాడు, వాడు దాకా నాకు దాపిస్తుండేవాడు. ఎక్కడ నేను చేతులు పట్టుకొని చేయి పట్టుకొని చేతులు మాలు ముక్కు అడ్డం పెట్టుకుంటే మీకు పడదా అనేవాడు. ఏంద్రా పడదా అంటాడు, నీకు పడద్దా అని అడిగా. ఎవరికి పడదది? పడితే ఇప్పుడు మంచిలు తాగామండి, పడితే పొట్టలో పడతాయి, మళ్ళీ ముక్కులోంచి వస్తాయా? మరి పొగ ముక్కులోంచి వచ్చేస్తుందిగా, లోపల వెళ్తుంది, మళ్ళీ ముక్కులోంచి చెవుల్లోంచి కొంతమంది చెవుల్లోంచి తెప్పిస్తారు. అది ఎక్కడ పడదో ఆ లోపలంతా గబ్బు చేసి బయటకు వచ్చేయాలి. అది ఏంటంటే పడదు అది ఎవరికి. ఆ స్మోకర్స్ మధ్యలో నువ్వు కూర్చుంటే ఆటోమేటిక్ ఏమైంది నీకు తెలియకుండా 2 పీల్పులు పీల్చేసుకున్నావు. నువ్వు కాల్చకపోయినా, నువ్వు పొగ కంపెనీలోకి వెళ్ళి కూర్చొని మళ్ళీ వచ్చావు అనుకో, నీ దగ్గర ఏం వాసన వస్తుంది? మన మెడ్రాసులో పాండ్స్ కంపెనీ ఉండేది, ఇప్పుడు ఉందనుకుంటా నాకు తెలియదు. మేము అటు సిటీ బస్సులో అటు వెళ్తుంటే చాలు, ఇక్కడ పాండ్స్ కంపెనీ ఉందే అనేవాళ్ళం. ఎందుకంటే అక్కడ మంచి స్మెల్ వస్తూనే ఉండేది అదంతా కూడా. మరి దేవుని సువాసన వచ్చేవారిగా మనం ఉన్నామా, దుర్వాసన వచ్చేవారిగా ఉన్నామా? లోకంలో ఈ లోకాధికారి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నాడు. అందుకే యెషయా లాంటి ప్రవక్త దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు కేకేశాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని. బలిపీఠం మీద నుంచి అగ్ని దూత తీసుకొచ్చి అతని పెదవులకు తగిలిదిగో నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిందని చెప్పాడు. చెడ్డ మాటలు పలుకే వారి మధ్యలో మనం ఉంటే మనం తెలియకుండానే, నేను మొన్నే ఆలోచించానండి, కళ్ళకి మాత్రం రెప్పలు పెట్టారు, చెవులకు కూడా ఏదన్నా డోర్స్ పెట్టుంటే బాగుండేది కదా. ఎప్పుడు ఓపెన్ అయ్యి చెవులు మాత్రం ఓపెన్ అయ్యి, కళ్ళు మూసుకోవాలంటే మూసుకోవచ్చు, కనీసం చెవులు మూసుకోవాలంటే మళ్ళీ చేతులు పెట్టి మూసుకోవాలి. అయినా కూడా కొంతమందికి ఇట్లా సందులు వదిలిపెడతారు. చెడ్డ మాటలు వింటున్నోడికి నోట్లో నుంచి వస్తూనే ఉంటాయి ఆ బూతు మాటలు. చాలాసార్లు మీరు చూడండి, కొన్ని సినిమా పాటలు వింటున్నప్పుడు ఆ దారిలో వింటా వస్తారు, ఇంటికి వచ్చేటప్పటికి ఏంటి సినిమా పాట పాడుతున్నారు అంటారు మీ భార్య. నేను ఎప్పుడు పాడా? అది కాదు సినిమా. అవునా, ఎట్టొచ్చింది? తెలియకుండా ఏమైంది, అది వెళ్ళిపోయింది లోపలికి. అది కడగబడాలి.
లోక మాలిన్యం నుండి ఏ రోజుకు ఆ రోజు. అందుకే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు ప్రార్థించేవాడు దానియేలు తన జీవితాన్ని నిర్మలంగా పెట్టుకోవడానికి. ఎప్పటికప్పుడు మన తప్పులు ఒప్పుకుంటూ చిన్న చిన్న పాపాలను క్రీస్తు రక్తంలో కడగబడితే మీలో అనేకులు, కొందరు అట్టివారు అయి ఉంటేది కానీ మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కడుగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డాడు. క్రీస్తు రక్తంలో కడగబడతాం, మనం పరిశుద్ధపరచబడతాం. మట్టి నీళ్లతో కడిగితే పోద్ది, కానీ బంగారంలో ఉన్న మస్టు నీళ్లతో కడిగినా పోదు. దాన్ని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని పరిశుద్ధపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన మధ్య పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనలో ఉన్న మలినాలన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. అప్పుడు నీతిమంతులుగా ప్యూరిఫైడ్, టెస్టెడ్ అని వేస్తారు చూసారా. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అమ్మే ముందు వాటి ముందు టెస్టెడ్ అంటే ఇట్ టుక్ ఆల్ ద టెస్ట్లన్నిటిలో పర్ఫెక్ట్ అయింది. అది నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. నీతిమంతులుగా ఉండాలని ఆశించిన వాళ్ళు ఎంతమంది? వందనాలు దింపండి. ఎంతమంది నీతిమంతులు ఇప్పుడు? మరి మిగిలిన వాళ్ళు ఇంకెప్పుడు ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోయారని ఒక పాట ఉంది. మళ్ళీ మళ్ళీ అదే పాడుతుంటే ఈ మధ్య ఆపించేశాను. ఇంక అదే ఆశ అయితే ఉంది, ఆశ అయితే ఉందని వారం వారం పాడితే ఏం ప్రయోజనం? ఎంతసేపు పడుతుందండి? ఇప్పుడు ఒప్పుకుంటే పాపం ఎప్పుడు క్షమిస్తాడు దేవుడు? ఎప్పుడు? ఇన్స్టెంట్. ఎప్పుడండి? నీ కాయిన్ దాంట్లో పడగానే కాఫీ ఇక్కడ కింద కప్పులో నిండినట్టు దానికంటే స్పీడ్గా. ఎంతండి? కాయిన్ బటన్ నొక్కగానే ఏమవుతుంది? ఇప్పుడు వెంటనే వచ్చేస్తున్నాయి చూడండి. అంతకంటే క్విక్గా ఏటీఎంలో నీ నెంబర్ కొట్టినంతనే నోట్లు బయటకు వచ్చిన దానికంటే స్పీడ్గా యేసు ప్రభు మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో లోపలికి వచ్చేటప్పుడు ఎలా వచ్చామో తెలియదు, బయటికి వెళ్ళేటప్పుడు ఎలా చేయాలి? నీతిమంతులుగా తీర్చబడిన వారిమై వెళ్ళాలి దేవుని సన్నిధిలో నుంచి. కాబట్టి లేచి నిలబడండి. మీ మనసాక్షి దోషారోపణ చేసే పాపం పెద్దదైనా చిన్నదైనా, తలంపైన ఆలోచన అయినా ఇప్పుడే ఒప్పుకోండి దేవుని సన్నిధిలో. ప్రభు ఇప్పుడే క్షమిస్తాడు. కొన్ని నిమిషాలు నేను మౌనంగా ఉంటున్నాను, నువ్వు దేవునితో మాట్లాడుకోవడానికి. ఒక్కసారి ఆలోచించుకో. ఈ లిస్టులు చూసామా? లిస్టుల్లో ఏదైనా శరీర తలంపు, లోకాశలు, ధనాశలు, దూషణ, అవివేకము, దేవదూషణ, దేవుణ్ణి దూషించిన విషయాలు, ఇతరులను దూషించిన విషయాలు, అపవిత్రమైన వాటికి, అసూయలకు, కోపాలకు, దొంగతనాలకు, ఏదైనా నీ జీవితంలో మరకుంటే, మచ్చుంటే ఇప్పుడే నిన్ను కడగడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. మీకు ప్రార్థన రాకపోయినా, దేవా నన్ను కనికరించు, దేవా నాతో మాట్లాడు, దేవా నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచని ప్రభుని అడుగుదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉందేమో చూడు, నేను దుఃఖపరిచే పాపము నాలో ఉందేమో, నన్ను అపవిత్రపరిచే ఆలోచనలు నాలో ఉన్నాయేమో, నన్ను సాతానుకు బానిసగా చేసే దోషము నాలో ఉందేమో, నాకు బయలుపరిచయ్యా. నా మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి తప్పును ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను నీతిమంతుడిగా తీర్చేయ్యా, ఈ రోజున పరిశుద్ధపరిచయ్యా, నీ రాజ్యానికి వారసుడిగా చేయయ్యా. నా కొరకు విలువైన నీ రక్తాన్ని చిందించావు, మత్సైన ముడతైన లేకుండానట్లుగా
నిర్దోష నిష్కళంకంగా మేము ఉండాలని అమూల్యమైన గొర్రె పిల్ల కంటే శ్రేష్టమైన క్రీస్తు రక్తము ద్వారా మమ్మను విమోచించుట కొరకు నీవు చేసిన యాగము కొరకు వందనములయ్యా. నన్ను కడుగు అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి, ఏ కష్టం లేదు, మన పాపములు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇది నా బలహీనత అయ్యా, ఇది నా దోషమయ్యా, ఇది నా పాపమయ్యా, ఈ విషయంలో నేను దుఃఖపరుస్తున్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను కడిగయ్యా అని ఒక్క మాట అడగండి. ప్రతి ఒక్కరు చేయండి ప్రార్థన. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు, మన పాపాన్ని గురించి మనల్ని ఒప్పిస్తున్నాడు. సర్వస్వచ్ఛములోనికి మనల్ని నడిపించినట్లుగా, క్రీస్తు రక్తములో కడగబడినట్లుగా, నీతిమంతులుగా తీర్చబడినట్లుగా తన అద్భుత కార్యాలు ఈ ఆవరణలో చేయాలని ఆశిస్తున్నాడు. నోరు తెరిచి మీ పాపమును ప్రభుత్వం చెప్పండి, మీ బలహీనతను ప్రభుత్వం చెప్పండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన రాకపోతే నోరు తెరువు, నేను నింపుతాను అన్నాడు ప్రభు. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరినై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. మన హృదయంలో పాటలా కాకుండా ప్రార్థనగా ఈ పాటలు మీరు పాడుతుండగానే ప్రభువా నన్ను క్షమించయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, నన్ను ఆదుకోవయ్యా అని ప్రభుతో చెబుదాం. అవును, అంధుడనై అపవాదితో అనుచరినై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరణై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని కలువరిలో సిలువందా కలవరమందే జగమంతా, కలువరిలో సిలువందా కలవరమందే జగమంతా, పాపినైన నా కొరకే మరణము
మరణముని భరించితివే దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోయ్యా దేవా పాపిని. సిలువ వైపు చూద్దాం. ఎవరి కోసం సిలువను వేలాడుతున్నాడు ఆయన? నా కోసమే, నీ కోసమే, మన కోసమే. లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చి సిలువ యాగాన్ని చేసి ఏ ఒక్కడూ రక్షించకూడదని, ప్రతి వ్యక్తిని శుద్ధులుగా చేయాలని, పరిశుద్ధులుగా చేయాలని, నీతిమంతులుగా దేవుడి రాజ్య వారసులుగా చేసుకోవాలని ప్రాణమిచ్చిన ప్రభు సన్నిధిలో ఆయన ప్రేమను యందు ఆనందిద్దాం. ఆయన సిలువ యందు మన దోషములను ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. కలువరిలో సిలువందా కలవరమందే జగమంతా. కలువరిలో సిలువందా కలవరమందే జగమంతా. ఎవరి కొరకు? పాపినైన నా కొరకే మరణమునే భరించితివి, మరణమునే భరించితి. ఎవరి కొరకండి? పాపినైన నా కొరకే మరణమునే భరించితివి, మరణమునే భరించితివి దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని అపరాధినై అంధురనై అపవాదితో అనుచరుడై. అవునయ్యా, అపవాది అంధురనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసితినందరినో, వంచన చేసితి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. కలువరిలో సిలువందా కలువరముందే జగమంతా. కలువరిలో సిలువందా కలవరముందే జగమంతా. పాపినైన నా కొరకే శరణమునే భరించితివే, మరణమునే భరించితివే దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. అవునయ్యా, మా దోషాలు ఒప్పుకుంటున్నామయ్యా, మా బలహీనతలు ఒప్పుకుంటున్నామయ్యా. భక్తిహీనులుగా వచ్చిన మేము, కడగబడని వారిగా వచ్చిన మేము,
దోషులుగా ఉన్న మేము, అపవాదికి చోటిచ్చిన మేము పరిశుద్ధపరచబడాలని, ప్రతి పాపము నుండి విడిపించబడాలని, క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి నీతివంతులుగా తీర్చబడాలని నీ సన్నిధిలో నిలబడున్నామయ్యా. ఎవరెవరి నోటిలో నుండి, గుండెల్లో నుండి ఏ మూలుగులు ఉన్నావో, ఏ దోషములు వారు ఒప్పుకొడుచున్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మనుష్య కుమారుడికి పాపములకు క్షమించుటకు అధికారం ఉందన్న మాట విశ్వసిస్తున్నాము నాయన. నీ పాపములు కెంపవలె ఎర్రని వైరను, అవి హిమము వలె తెల్లని ఒకడన్న మాట మా పట్ల నెరవేర్చినందుకు వందనములయ్యా. ఒప్పుకొనిన ప్రతి పాపము కడగబడినందుకై నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పాప దోషము నుండి మేము విడిపించబడి, నా యేసయ్య నా పాపములు క్షమించి ఉన్నాడని నీ పాదముల దగ్గర విడిచిపెట్టిన ప్రతి పాపము కొరకు మా శిక్షను నీవు ఆనాడే భరించి నీ నీతిని మాకిచ్చావు గనుక మా కొరకు నీతిగా మారి మమ్మను సజీవులుగా పరలోక వారసులుగా తీర్చిదిద్దుటకు ప్రాణమిచ్చిన యేసయ్యా నిన్నే ఆరాధిస్తున్నామయ్యా. ఇది మొదలుకొని నీ వాక్యానుసారంగా జీవించుటకు, పరిశుద్ధాత్మని నడిపింపులకు లోబడి జీవించుటకు, హృదయ శుద్ధిని కాపాడుకొనుటకు అనుదినము నీతో సహవాసం చేస్తూ ఈ లోక మాలిన్యము నుండి విడిపించబడుతూ శుద్ధులమై పరిశుద్ధులమై నీకు ఇష్టలమై నీ రాకడ కొరకు ఎదురు చూచు వారిగా, నీ వచ్చినప్పుడు ఎంతబడే వధువు సంఘములో సభ్యులుగా, నీలోగా నీ మరణిస్తే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టు ఈ లోకం విడిస్తే నీ రాజ్యంలో ఉంటామని విశ్వసించినట్లుగా మా హృదయాలలో పరిశుద్ధాత్మని కార్యము జరిగించు నాయన. ప్రతి పాపమును క్షమించుము తండ్రి, ప్రతి దోషమును కడిగివేయి నాయన. పాపము చూడలేని అంత పరిశుద్ధుడిగా నీవు ఉన్నావు గనుక మా పాపపు మూటను నా వీపు వెనుక పడివేశారని చెప్పావు గనుక నీ పాపపు మూటను సముద్రపు అగాధములలో విసిరివేతులని చెప్పి ఉన్నావు గనుక మేము ఒప్పుకున్న పాపమేది మమ్మల్ని వెంటబడకుండా మరల దానికి తిరిగి వెళ్ళకుండా నాయన శుద్ధ హృదయాలు దయచే పరిశుద్ధపరచు. క్రీస్తు నామములో నిచ్చున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నీతిమంతులు ఎవరిక్కడ? నీతిమంతులు ఎవరిక్కడ? కడగబడిన పాపులు ఎవరో? ఒప్పుకున్న వారందరూ కడగబడ్డారు. మళ్ళీ అనుమానానికి చోటు ఇవ్వకండి. హల్లెలూయా. మనందరం ఎవరో దేవునికి ఇష్టలం. ఫస్ట్ పాయింట్ ఎవరండి? మనందరం దేవునికి ఇష్టలము. మనం ఎవరం? లోకానికి వెలుగు. మనం ఎవరం? లోకానికి ఉప్పు. మనం ఎవరం? దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరం? రాజులైన యాజక సమూహములో చేర్చబడిన వారిమి. హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు, కదలిరా, కదలిరావోయి నీవు, కదలిరా, కదలిరావోయి నీవు, కదలిరా, కదలిరావోయి నీవు, కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు, కదలిరా, కదలిరావోయి నీవు, కదలిరా, కదలిరావోయి నీవు, కదలిరా, కదలిరావోయి నీవు, కదలిరా. జాలరి మనుషుల పట్టు జాలరి, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై
పరిశుద్ధుడా కదలి రాబోయే నీవు కదలిరా కదలి రాబోయే నీవు కదలిరా కదలి రాబోయే నీవు కదలిరా కదలి రాబోయే నీవు కదలిరా ఓ క్రైస్తవుడా మనుషుల పట్టు జాలరి ఆత్మల కాయు కాపరి అమృతమందించే ఆచారి ఇసుకై జీవించే పూజారి ఇసుకై జీవించే పూజారి ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలి రాబోయే నీవు కదలిరా కదలి రాబోయే నీవు కదలిరా కదలి రాబోయే నీవు కదలిరా కదలి రాబోయే నీవు కదలిరా కదలి ఒక నిమిషం కదలి రాబోయి కదలిరా మీరు పాడుతూనే ఉండండి ఆ జాలరికి మీరు పాడొద్దు మీరు కొంతమంది వదులుదులు పాడుతున్నారు కదా కదలిరా మాత్రం పాడండి చివరిసారిగా ఓకే ఆర్ యూ ఓకే ఆర్ యూ ఓకే డూ యూ మీన్ వాట్ యు ఆర్ సింగింగ్ ఏం పాడుతున్నారో అది మీరు అంగీకరిస్తున్నారా నమ్ముతున్నారా ఎవరు మనం సిగ్గుపడతారేంటి క్రైస్తవులు అంటాను ఎవరు మనం విలువ లేకుండా పోయింది కదా నిజ క్రైస్తవులను పెట్టుకోండి ఎవరు మనం నిజ క్రైస్తవుడు ఎవడు క్రైస్తవుడు సైనికుడు ఎవడు క్రైస్తవుడు బలవంతుడు ఎవడు క్రైస్తవుడు పరిశుద్ధుడు ఎవడు క్రైస్తవుడు ఆత్మలను పట్టు జాలరి ఆత్మలను కాయు కాపరి అమృతం అందించే ఆచారాలు మనం ఏమనుకుంటారు యేసుకై జీవించే పూజారి హల్లెలూయా హల్లెలూయా ఓ క్రైస్తవుడా సైనికుడా పరిశుద్ధుడా ఓ క్రైస్తవుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలి రాబోయే నీవు కదలిరా కదలి రాబోయే నీవు కదలిరా రాబోయే నీవు రాబోయే నీవు మనుషుల పట్టు జాలరి ఆత్మల కాయు కాపరి అమృతమందించే ఆచారి ఇసుకై జీవించే పూజారి ఇసుకై జీవించే పూజారి ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలి రాబోయే నీవు కదలిరా 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 కదలి రాబోయే నీవు కదలిరా
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్, ఒక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. కల్వరీ ప్రతిధ్వని.